ఏ సర్జరీ ఎవరికి అవసరం అనేది తెలియాలి అంటే బేరియాట్రిక్ సర్జరీలో దాదాపు 5 రకాల సర్జరీలు ఉన్నాయి. ఎవరికి చేయించుకోవాలి? అసలు ఎందుకు చేయించుకోవాలి? ఎలాంటి సర్జరీ చేయించుకోవాలి? ఇవన్నీ కూడా మనం మీకు కొన్ని పరీక్షలు చేయడం ద్వారా, మీ కెమిస్ట్రీని తెలుసుకోవడం ద్వారా మీకు కరెక్ట్‌గా సలహా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని మీరందరూ చాలామంది విని ఉంటారు. ఈ బేరియాట్రిక్ సర్జరీలో ఇది ఒక సర్జరీ, ఒక టైప్ ఆఫ్ సర్జరీ మాత్రమే ఇది. ఈ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనేది ఏం చేస్తున్నాం ఇందులో? రిస్ట్రిక్టివ్ సర్జరీ ఇది. అంటే జీర్ణకోశాన్ని మనం చిన్నదిగా చేసేస్తున్నాం. చిన్నదిగా చేయడం అంటే మామూలుగా మీ జీర్ణకోశం ఏమీ తిననప్పుడు 50 ml దాని కెపాసిటీ. దాని ఫుల్ కెపాసిటీ వచ్చి 2.5 లీటర్ల నుంచి 3 లీటర్లు ఉంటుంది. దాన్ని మనం ఫుల్ కెపాసిటీని 200 mlకి తెచ్చేస్తున్నాం. అంటే 2000 మిల్లీలీటర్లు ఉన్న కెపాసిటీని 200 మిల్లీలీటర్లకు తెస్తున్నాం. 10%కి తెచ్చేస్తున్నాం. అయితే ఇది ఇలాగే ఉండదు. అది స్మూత్ మజిల్ కనుక జీర్ణకోశం అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వచ్చే 3 ఏళ్ళు 5 ఏళ్లలో కొంచెం పెరుగుతుంది సైజు. కాకపోతే ఒరిజినల్ సైజ్ అయితే ఎప్పటికీ రాదు. ఒరిజినల్ సైజ్ కూడా వచ్చేసింది అంటే ఒరిజినల్గా ఫస్ట్ టెక్నిక్ చేయించుకున్నప్పుడే సర్జికల్గా అది ఆప్టిమల్ సర్జరీ జరగలేదని అర్థం. ఆప్టిమల్గా కనుక ఈ టెక్నిక్ కనుక చేస్తే డెఫినెట్గా ఈ స్టమక్ అనేది మళ్ళీ పూర్వం ఎంత ఉందో 2000 మిల్లీలీటర్లు 2500 మిల్లీలీటర్ల స్థాయికి అయితే పెరగదు. బట్ డెఫినెట్గా ఒక 1000 ml స్థాయికి అయితే పెరగవచ్చు. అంటే ఒక 40-50% రీచ్ అవ్వచ్చు. అది కూడా చాలా కష్టపడాలి. టైంకి తినకుండా ఎక్కువ ఫుడ్ తీసుకుంటూ ఉంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ హార్మోన్ల ప్రభావం వల్ల, ఈ ప్రెషర్ పెరగడం వల్ల గ్రేడియంట్తో కొంత ఈ స్మూత్ మజిల్ రిలాక్స్ అవుతూ ఉంటుంది, సైజ్ పెరుగుతూ ఉంటుంది. మజిల్ ఫైబర్ పెరగడం వల్ల సైజ్ పెరుగుతుంది. అయితే మరి ఈ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ ఎవరు చేయించుకోవాలి అలాంటప్పుడు? అందరికీ ఇది సూటబుల్ కాదు కదా. కానీ అన్ని చోట్ల స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేస్తున్నారు కదా. అయితే స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేయించుకోవాలి అన్నప్పుడు మీరు ఎప్పుడైనా రెండే కారణాలు ఉండాలి. ఒకటి, మీ టార్గెట్ వెయిట్ మీరు మ్యాక్సిమం ఒక 30-40 కిలోలు తగ్గితే చాలు అంటే స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ పనిచేస్తుంది. సపోజ్ మీ టార్గెట్ వెయిట్ 100 కిలోలు తగ్గాలి లేదా 80 కిలోలు తగ్గాలి అని అనుకున్నప్పుడు స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ ఒకటే చేయించుకుంటే మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వరు. 100 కిలోలు తగ్గాల్సిన వ్యక్తి ఓ 40-45 కిలోలు తగ్గి ఆగిపోతారు. ఎందుకని? 2 కారణాలు మళ్ళీ. ఒకటి, ఎక్కువ కాలం అది మెయింటైన్ చేయలేక ఎక్కడో అక్కడ వాళ్ళు పోస్ట్ ఆపరేటివ్ ప్రోటోకాల్ని మిస్ చేస్తారు. దీనికి ప్రోటోకాల్ అంటే ఏముండదు. టైంకి తినడం, టైంకి పడుకోవడం, రోజు వ్యాయామం చేయడం, వాటర్ 3 లీటర్లు తాగడం. ఈ 4 ఇంప్లిమెంట్ చేయకపోవడంతో మళ్ళీ ఇది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాగే కొందరిలో ఆల్కహాల్ అలవాటు ఉంటుంది, కొందరికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది. ఆల్కహాల్, స్మోకింగ్ ఉన్నప్పుడు అవి తగ్గించుకుని తీరాలి. ఏ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నా కూడా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ అవాయిడ్ చేయాలి. కంప్లీట్గా అవాయిడ్ చేయాలా? స్మోకింగ్ ఎప్పటికీ మంచిది కాదు, డెఫినెట్గా అది మానేయాలి. ఆల్కహాల్ సోషలైజింగ్ చేస్తే ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. సోషలైజింగ్ అంటే ఏంటి? ఎప్పుడో మంత్లీ ఒకసారి ఒక పార్టీలో ఒక పెగ్ తీసుకుంటే ఏం కాదు. అలా కాకుండా అది దినచర్య కింద పెట్టుకొని రోజు కనుక ఆల్కహాల్ తీసుకోవడం మొదలు పెడితే ఈ స్మూత్ మజిల్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. అందువల్ల మీరు చేయించుకున్న స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ ఫెయిల్ అవ్వడానికి మీరే కారణం అవుతారు. ఒకటి సర్జికల్ ఫెయిల్యూరు, 2 పేషెంట్ ఫెయిల్యూర్. సో ఈ 2 కూడా అవాయిడ్ చేయాలి. కరెక్ట్ సర్జన్ని ఎంచుకోవాలి, అట్లాగే కరెక్ట్ ప్రోటోకాల్ పాటించాలి, ఆల్కహాల్ని తగ్గించుకోవాలి. అప్పుడు స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ డెఫినెట్గా పనిచేస్తుంది. కానీ ఒక 100 కిలోలు తగ్గాల్సిన వ్యక్తి కనుక స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ ఎంచుకుంటే డెఫినెట్గా 100 కిలోలు తగ్గడం సాధ్యం కాదు. ఎక్కడో అక్కడ మధ్యలో మళ్ళీ వెయిట్ గెయిన్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల అలాంటి వాళ్ళందరూ బైపాస్ని ఆప్ట్ చేయాలి. గ్యాస్ట్రిక్ బైపాస్ని ఆప్ట్ చేసుకోవాలి. గ్యాస్ట్రిక్ బైపాస్లో ఈ రోజుల్లో సామాన్యంగా జరిగేవి ఒకటి రూఎన్వై గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ, ఇంకొకటి మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ అంటాం. లేదా దాన్నే ఓఏజీబీ, 1 ఎనాస్టమోసిస్ గ్యాస్ట్రిక్ బైపాస్ అంటాం. లేదా ఎస్ఏజీబీ, సింగిల్ ఎనాస్టమోసిస్ గ్యాస్ట్రిక్ బైపాస్ అంటాం. లేదా మూడో పద్ధతి స్లీవ్ ప్లస్ అంటాం. అంటే
డైరెక్ట్గా స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేసిన తర్వాత దానికే జిజనల్ బైపాస్ చేయటం. సో దానివల్ల కూడా ఈ అదేటువంటి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. సో ఈ బైపాస్ సర్జరీ ఎందుకు ఎప్పుడు ఆప్ట్ చేసుకోవాలి? ఒకటి 100 కిలోలు మనం తగ్గాలి అనుకున్నప్పుడు, అంటే 60 కిలోలు ఉండాల్సిన వ్యక్తి 180 కిలోలు అయిపోతే స్లీవ్ గ్యాస్ట్రెక్టమీతో సరిపోదు. సపోజ్ యు ఆర్ టేకింగ్ ఆల్కహాల్ కూడా రోజు రెగ్యులర్గా తీసుకుంటే స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ సరిపోదు. అలాగే మీరు తీసుకునేది హై క్యాలరీడ్ ఫుడ్ కనుక ఉన్నట్టయితే స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ సరిపోదు. డెఫినెట్గా బైపాస్ సర్జరీ అవసరమవుతుంది. సో ఈ బైపాస్లో ఏ బైపాస్ సర్జరీ చేయించుకోవాలి? మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ మంచిదా, రూయన్వై గ్యాస్ట్రిక్ బైపాస్ మంచిదా, స్లీప్లెస్ ప్రొసీజర్స్ మంచిదా అంటే అన్నీ కూడా మంచివే. కానీ మీకు గనక ఎక్కువగా రిస్ట్రిక్షన్ కావాలి అనుకున్నప్పుడు రూయన్వై గ్యాస్ట్రిక్ బైపాస్ మంచిది. అలాగే మీకు ఈ స్థూలకాయంతో పాటుగా గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఉండి హైటస్ హెర్నియా లాంటిది ఏదైనా ఉంటే అప్పుడు రూయన్వై గ్యాస్ట్రిక్ బైపాస్ చేయించుకోవడమే మంచిది. ఇంకా వేరే ఏ టైపు చేయించుకోకూడదు. మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ అనేది డయాబెటీస్లో చేయించుకోవచ్చు, డిస్లిపిడమియాలో చేయించుకోవచ్చు, రెగ్యులర్గా బరువు తగ్గడానికి కూడా చేయించుకోవచ్చు. కానీ ఇది అవసరమైన దానికంటే ఎక్కువ బైపాస్ చేస్తే ఒక్కొక్కసారి ప్రోటీన్స్ కనుక మీరు సరిగ్గా తినకపోతే ఈ సర్జరీ తర్వాత ప్రోటీన్స్ తీసుకోవడం చాలా అవసరం. హైపోప్రోటీనీమియా అంటే ప్రోటీన్స్ తగ్గిపోయి బాడీలో ఒంట్లో నీరు పట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్ల మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ అనేది కరెక్ట్గా ఎందుకు చేయించుకుంటున్నామో అర్థం చేసుకోవాలి, దాని ప్రకారమే చేయించుకోవాలి.